Hi students, welcome to SS Bhushan's channel. I am SS Bhushan. Today we shall deal with Degree English Semester 2 lessons all-in-one answer based on my book. With the experience as a lecturer who had taught for intermediate students for 11.5 years and as a lecturer who has been teaching for degree students for the past 9 years, I prepared this answer. I can confidently say that this answer would be more than sufficient for you to face the Degree English Semester 2 examination. As a lecturer who participated at various levels of evaluation process, that is, as a scrutinizer, assistant examiner, chief examiner, subject expert, question paper setter, member in board of studies, etc., I can confidently say that this answer would be more than sufficient, my dear students. I wish the students all the best. May God bless you. Today we shall deal with Degree English Semester 2, Unit-2 non-detailed text, that is Lesson 3, Florence Nightingale by Abrar Mohsin. This is a biographical essay. So this is the text from SS Bhushan. SS Bhushan సంబంధించినటువంటి పుస్తకం మీరు పొందండి. ప్రతి బుక్ షాప్లో కూడా ఉంటుంది. మీరు నాకు డైరెక్ట్గా ఫోన్ చేసినా సరే మీ కాలేజీకి సంబంధించి ఒక 100 కాపీలు కావాలనుకుంటే నేను కూడా పంపిస్తాను. 50 కాపీలకు తక్కువ లేకుండా గనక మీరు ఆర్డర్ పెట్టుకున్నట్లయితే నేను పోస్టేజ్ ఛార్జ్ భరించి తప్పకుండా మీకు ₹100కే వచ్చేటట్టుగా చేస్తాను. మీ లెక్చరర్ గాని మీరు గాని చొరవ తీసుకొని మాట్లాడేటట్టుగా ప్రయత్నం చేయండి. ఇదంతా కూడాను టెక్స్ట్, ఓకే, ఒరిజినల్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ తర్వాతను ఉన్నటువంటిది ఇందులో ద చార్జ్ ఆఫ్ ద లైట్ బ్రిగేడ్ అన్నటువంటిది ఈ లెసన్లో ఉన్నటువంటి ఒక పోయం. ఇది లార్డ్ టెన్నిసన్ది. అలా వెళ్ళగా మనకు కావాల్సినటువంటి ఇదంతా టెక్స్టే, ఓకే, ఒరిజినల్ టెక్స్ట్ బై అబ్రార్ మోసిన్. ఆ తర్వాత వచ్చేటటువంటిది ఏమొస్తుంది, గ్లాసరీ వస్తుంది చూడండి, అంటే మీనింగ్స్. ఇక్కడ నుండి గైడ్ పార్ట్. ఎందుకు ఈ పుస్తకాన్ని టెక్స్ట్ కమ్ గైడ్ అన్నామంటే ఒరిజినల్ టెక్స్ట్ ఎప్పుడులాగే ఒరిజినల్గా ఉంటుంది. అది మీరు ₹100 పెట్టి కొనక్కర్లేదు. గైడ్ వేరేగా 100 పెట్టి కొనక్కర్లేదు. టెక్స్ట్ కమ్ గైడ్ కనుక ఇక్కడ నుండి మనకు కావాల్సినటువంటి గైడ్ మొదలవుతుంది. గ్లాసరీ ఇది మీనింగ్స్ అనమాట. ఇటు తెలుగులోను ఇంగ్లీష్లోను ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఆఫ్టర్ గ్లాసరీ మనకు కావాల్సినటువంటి ఇప్పుడు చెప్పుకోబోయే ఎస్ఏ అనేది మొదలవుతుంది. ఇది ఆల్ ఇన్ వన్ ఆన్సర్. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీరు దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ లైన్ లేదా సెంటెన్స్ అన్నటువంటిది రాశాక మిగిలినటువంటిది మీకు ఏదైతే ఇబ్బందికరంగా ఉంటుందో అదంతా కూడా పెద్దదైపోయింది అన్నటువంటిది అంతా పెన్సిల్తో మార్క్ చేసుకోండి. ఓకే, అది వద్దు అనుకున్నటువంటిది బ్రాకెట్లో పెట్టుకోండి. ఇకపోతే క్వశ్చన్, ఆల్ ఇన్ వన్ క్వశ్చన్ విషయానికి వచ్చినట్లయితే, పోర్ట్రే ఫ్లోరెన్స్ నైటింగేల్ విత్ రెఫరెన్స్ టు అబ్రార్ మోసిన్స్ ఫ్లోరెన్స్ నైటింగేల్. ఇది క్వశ్చన్. అబ్రార్ మోసిన్ ఈజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ హూ రెండర్డ్ హిస్ సర్వీసెస్ ఇన్ వేరియస్ కెపాసిటీస్ ఇన్ ఆఫ్రికా. అబ్రార్ మోసిన్ అన్నటువంటి ఆయన ఆఫ్రికాలో వివిధ హోదాల్లో తన సేవలను అందించినటువంటి విద్యావేత్త. ఫ్లోరెన్స్ నైటింగేల్, known as the Lady with the Lamp, was born in Florence, Italy on May 12, 1820 to Frances Nightingale and William Shore Nightingale. They belonged to affluent British family. అఫ్లూయెంట్ అంటే సంపన్న కుటుంబానికి లేదా సంపన్న బ్రిటిష్ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు వీరు. వీళ్ళిద్దరు ఎవరు, తల్లి తండ్రి, ఫ్రాన్సిస్ నైటింగేల్ అండ్ విలియం షోర్ నైటింగేల్. షీ వాజ్ ద యంగర్ ఆఫ్ 2 చిల్డ్రన్. షీ అంటే ఇక్కడ మన ఫ్లోరెన్స్ నైటింగేల్ వాజ్ ద యంగర్ ఆఫ్ 2 చిల్డ్రన్. ఇద్దరు అక్క చెల్లెల్లో ఈమె చిన్నది. షీ ఈజ్ బెస్ట్ నోన్ టు ద వరల్డ్ యాజ్ ఫౌండర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్. ఆధునిక ప్రపంచానికి నర్సింగ్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పినటువంటి ఒక అంటే పునాదిరాయి వేసినటువంటి ఒక గొప్ప మహిళగా మనం చెప్పుకోవచ్చు ఆమెను. హర్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ ఎ నర్స్ డ్యూరింగ్ ద క్రిమియన్ వార్ వేర్ ఫౌండేషనల్ ఇన్ హర్ వ్యూస్ అబౌట్ శానిటేషన్. క్రిమియన్ వార్ జరిగేటప్పుడు అనమాట, ఈ క్రిమియా వార్లో జరిగినటువంటి అనుభవాలన్నీ కూడాను ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు మనం అనుకుంటున్నాం కదా, ఈ స్వచ్ఛ భారత్ అని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటున్నామే, ఈ పరిశుభ్రతకు సంబంధించినటువంటి విషయాల్లో ఆ రోజే పునాది పడింది అని మనం చెప్పుకోవచ్చు. She established St. Thomas Hospital and the Nightingale Training School for Nurses in 1860. Her efforts to reform healthcare greatly influenced the quality of care in the medical field during 19th and 20th centuries. She died on August 10, 1910 in London. ఇందులో మీరు ఫస్ట్ సెంటెన్స్ అబ్రార్ మోసిన్ ఈజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ హూ రెండర్డ్ హిస్ సర్వీసెస్ ఇన్ వేరియస్ కెపాసిటీస్ ఇన్ ఆఫ్రికా అని రాసేసి ఇక నెక్స్ట్ అక్కడ నుండి కూడాను మీరు ఎక్కడికి వచ్చినా సంతోషమే.
పేపర్‌లు దిద్దినటువంటి మాకు తెలుసు. విద్యార్థి ఎంత చక్కగా రాసాడు, మేము ఎన్ని మార్క్స్ ఎయాలన్నటువంటిది మాలాంటి వాళ్ళకి తెలుసు కనుక, మాకున్నటువంటి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ మేము ఫాలో అవుతాం కనుక, వెదర్ ద స్టూడెంట్ ఈస్ ఏబుల్ టు గివ్ గుడ్ ప్రెజెంటేషన్ ఆర్ నాట్ విల్ బి అబ్జర్వ్డ్ వైల్ ఇవాల్యుయేటింగ్ ద పేపర్స్. ఓకే. In the biographical sketch of Florence Nightingale, the author deplores wars and says that there is nothing glorious about the wars, although the bards have often sung their praises. పెద్ద పెద్ద కవులు ఋషులు అందరూ కూడాను యుద్ధాల గురించి గొప్పగా కీర్తించినప్పటికీ కూడాను యుద్ధాల గురించి చెప్పుకున్నంత గొప్పతనము లేదు సరికదా, అన్నీ కూడాను బాధాకరమైన విషయాలని చెప్తుంది. ఇక్కడ డిప్లోర్స్ అంటే ఏంటి, ఈ మన గ్లోసరీలో మీనింగ్స్ ఇచ్చాం. అంటే ఈమె ఈ ఆథర్ సారీ అబ్రార్ మోషన్ అనే ఈయన ఈ ఆథర్ అనమాట. యుద్ధాల గురించి ఆయన అయిష్టంగా చెప్తున్నాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధాలు వద్దు అన్నటువంటి విషయాన్ని అనమాట ఆయన ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. డిప్లోర్స్ అంటే అర్థం ఏంటంటే అది. A poet like Lord Tennyson might have given a romantic picture of the Crimea War, particularly the Battle of Balaclava, but the actual scenario at the battlefield is different. యుద్ధరంగంలో లార్డ్ టెనిసన్ లాంటి వాడు అనమాట మన సైనికుల గురించి గొప్పగా చెప్తూ ఉండవచ్చుగాక, ఆ క్రిమియా వార్ లాంటి దగ్గర ఆయన ఇచ్చినటువంటి పిక్చర్ వేరేగా ఉండవచ్చుగాక, కానీ అక్కడ బ్యాటిల్ ఆఫ్ బలక్లావాలో జరిగినటువంటి పరిస్థితులు వాస్తవ దృక్పథానికి భిన్నంగా, అంటే కవులు చెప్పినటువంటి దానికి భిన్నంగా వాస్తవ పరిస్థితులు ఉంటున్నాయి. The groans and moans of the mutilated bodies, the stinking corpses, burnt crops, plundered cities, proliferating diseases, hunger-stricken soldiers, and the agony of the family members of the dead soldiers is not brought into limelight either by the poets or the media. The groans and moans of the mutilated bodies, ముక్కల చెక్కలుగా పడి ఉన్నటువంటి ఆ శరీరాల యొక్క మూలుగులు, ఆ గొనుగుళ్ళు, ఆ బాధలు బయటికి వినిపించట్లేదు. మోన్స్ అంటే దయనీయమైనటువంటి అరుపులు, కేకలు. ద స్టింకింగ్ కాప్సెస్, కుళ్ళుతున్నటువంటి శవాలు. బర్న్ట్ క్రాప్స్, అలానే ఈ ఈ సైన్యం వాళ్ళు ఆ పక్కన ఉన్నటువంటి శత్రు సైన్యం యొక్క పంటల్ని నాశనం చేయటం, కాల్చివేయటం. ప్లండర్డ్ సిటీస్, దోచుకున్నటువంటి ఆ నగరాల గూర్చి. ప్రొలిఫరేటింగ్ డిసీజెస్, ప్రొలిఫరేటింగ్ అంటే వ్యాపించుట, వ్యాపిస్తున్నటువంటి రోగాల గూర్చి. హంగర్ స్ట్రికెన్ సోల్జర్స్, ఆకలి మంటలతో అలమటించినటువంటి సైనికుల గూర్చి. అండ్ ద అగనీ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద డెడ్ సోల్జర్స్, చనిపోయినటువంటి సైనికుల యొక్క బాధ, మానసిక వేదన ఈజ్ నాట్ బ్రాట్ ఇన్ టు లైమ్ లైట్ ఐదర్ బై ద పోయిట్స్ ఆర్ ద మీడియా. ఈ కష్టాలన్నీ కూడానమాట ఇటు కవులు కానీ లేదా మీడియా కానీ వెలుగులోకి తీసుకురావడం లేదు. అబ్రార్ మోసన్ డిక్రైస్ సెన్స్లెస్ సాక్రిఫైస్ అట్ ద ఇన్హ్యూమన్ ఆల్టర్ ఆఫ్ వార్. యుద్ధం అన్నటువంటి అమానవీయమైనటువంటి బలిపీఠము మీదను అమానుషంగా మనుషుల్ని నరికివేత లాంటిదే, నరికివేస్తున్నారు అన్నటువంటి విధంగా ఆయన ఇక్కడ యుద్ధాల గురించి ఆయన చెడుగుడాడుతూ ఉన్నాడు అన్నమాట. యుద్ధాలు అవసరం లేదు, వద్దని ఆయన చెప్తున్నాడు. బట్ ఫ్లోరెన్స్ నైటింగేల్ లుక్డ్ ఎట్ ద బ్యాటిల్ ఆఫ్ బలక్లావా ఫ్రమ్ ఎంటైర్లీ ఏ డిఫరెంట్ యాంగిల్. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఈ బలక్లావా యుద్ధం గురించి ఈ విధంగా చెప్తున్నారు. అంటే అందరూ కూడాను కవులందరూ కూడా యుద్ధాల గురించి గొప్పగా చెప్తుంటే ఈమె మాత్రం ఇలా చెప్తున్నారు. ఏమని? షీ గ్రీవ్డ్ అట్ ద స్టూపిడిటీ ఆఫ్ ద మెన్ who waged wars and decided to do whatever sacrifice she could render to the mankind. యుద్ధాలు కూర్చొనమాట ఇది ఒక బుర్ర తక్కువ పని, లేదా యుద్ధాలు చేయటం అన్నటువంటిది తెలివి తక్కువతనం అంటూ ఆమె మరో కోణంలో ఆమె ఆలోచిస్తూ ఆమె ఏమి చేయాలో మానవాళికి నా వంతు సేవ నేను చేస్తానని నడుం బిగించింది. షీ వాంటెడ్ టు బికమ్ ఏ నర్స్, దో నర్సింగ్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ మీన్ జాబ్. ఈ నర్సింగ్ అన్నటువంటిది ఒక చవకబారు లేదా చులకనైనటువంటి పని అని ప్రజలందరూ భావించినప్పటికీ కూడాను తాను మాత్రం నర్స్‌గానే కొనసాగాలని లేదా ఉద్యోగం చేయాలని డిసైడ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఆమె. అంటే సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా. షీ జాయిన్డ్ ఫ్లెడ్నర్స్ ఇన్‌స్టిట్యూట్, ఏ జర్మన్ ట్రైనింగ్ స్కూల్ ఫర్ నర్సెస్. ఈ ఫ్లెడ్నర్స్ ఇన్‌స్టిట్యూట్ అనేది ఒక ఇన్‌స్టిట్యూట్. అక్కడనమాట తాను నర్స్‌గా శిక్షణ పొందింది. She spent much time at the hospitals of London and Edinburgh, and in 1855 went to Paris to study what the nursing organizations were doing there. ఆమె లండన్ హాస్పిటల్లోను, ఎడిన్బర్గ్‌లోను చాలా కాలం హాస్పిటల్స్‌లోనే తన జీవితం అంతా కూడాను గడపడమే కాకుండా ప్యారిస్ కూడాను వెళ్ళింది. అక్కడ నర్సింగ్ ఆర్గనైజేషన్స్ ఎలా పనిచేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి. When she returned to England, she was made the manager and director of a
sanatorium, an establishment for gentle women during illness. అనారోగ్య బారిన పడినప్పుడు ఈ పెద్దవాళ్ళు అంటే పెద్ద వయసు కలిగినటువంటి ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఒక సంస్థ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ జెంటిల్ ఉమెన్ అన్నటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ అది ముఖ్యంగా దానికి ఈమె మేనేజర్ గాను, డైరెక్టర్ గాను ఆమె కొనసాగింది. షీ స్టూడ్ అప్ ఆల్ ద ఆర్డియల్స్ దట్ కేమ్ ఆన్ హర్ వే. తన వృత్తి ధర్మంలో ఎన్నో ఆటంకాలు ఆర్డియల్స్ అంటే కష్టాలు ఎదురైనప్పటికీ కూడాను అన్నింటికీ కూడాను ధైర్యంగా ఎదుర్కొని నిలిచింది ఆమె. The Crimean War broke out in 1853. She was about to take over the superintendentship of the nurses at King's College Hospital when Sidney Herbert, the Secretary of War, requested to superintend the entire situation at Scutari, where the wounded and dying soldiers of the Crimean War are craving for treatment. కింగ్స్ కాలేజ్ హాస్పిటల్కి తాను సూపరింటెండెంట్గా చేరబోయే సమయానికి వార్ సెక్రటరీ అయినటువంటి సిడ్నీ హెర్బర్ట్ నుండి పిలుపు రావడంతో ఆమె వెంటనే అన్నమాట ముఖ్యంగా అక్కడ ఏమని పిలుపు వచ్చింది, అక్కడ స్కుటారి అన్నటువంటి ఆ యుద్ధ రంగానికి సంబంధించినటువంటి ప్రదేశంలో అక్కడ అన్నమాట సైనికులు చాలామంది క్రిమియా వార్లో అనారోగ్య బారిన పడి లేదా కాలు చేతులు విరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ అన్నమాట మీ సేవలు అవసరం అని చెప్పి ఆ చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ సైనికులకి నీ సేవలు అందించాలమ్మా అని చెప్పి మీకు పిలుపు వచ్చింది. షీ క్విక్లీ యాక్సెప్టెడ్ ద సర్వీస్ అండ్ స్టార్టెడ్ టు స్కుటారి విత్ 38 నర్సెస్. మొత్తం 38 మంది తన తోటి నర్సులతో వెంటనే అనమాట బయలుదేరింది తన సేవలను తాను అందివ్వడానికి. క్వీన్ విక్టోరియా బ్లెస్డ్ హెర్ అండ్ మిషన్ టు సర్వ్ ద వూండెడ్. తన యజ్ఞాన్ని కూడాను క్వీన్ విక్టోరియా సమర్థించింది, ఆశీర్వదించింది. ఆల్దో ద టీమ్ హ్యాడ్ బీన్ వార్న్డ్ ఆఫ్ ద హారిడ్ కండిషన్స్ ఎట్ స్కుటారి, ఇట్ వాస్ షాక్డ్ ఆఫ్టర్ విట్నెసింగ్ ద డ్రెడెడ్ సిచ్యుయేషన్ దేర్. చాలా మంది అనమాట తన టీమ్ మెంబర్స్ అందరూ కూడా నువ్వు అక్కడికి వెళ్ళడం ఏంటి, అక్కడ హారిడ్ కండిషన్స్ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఇంకా యుద్ధ రంగంలో అనమాట సైనికులు ఎలా ఉంటారని అంటే ఇంకా అంతే మరి, ఇంకా కాలు చేతులు ముక్కలు ముక్కలు తెగిపోయినటువంటి జీవశ్చవాలు అనేక ఉంటాయి, ఇలాంటివన్నీ కూడాను నువ్వు చూడడానికి వెళ్తున్నావా అనేటట్టుగా చాలామంది అన్నారు. ఇక్కడ చిన్న మిస్టేక్ పడింది, WI ఉండదు. ద హాస్పిటల్ sat on top of a large cesspool which contaminated the water and the hospital building itself. ఈ హాస్పిటల్ ఎలాంటి పరిస్థితిలో ఉందంటే ఒక ఒక పెద్ద దుర్గంధం వెదజల్లినటువంటి ఒక ప్రదేశంలో అనమాట అక్కడ ఉంది. ఇకపోతే హాస్పిటల్ తాలూకా పరిస్థితులు కూడాను ఏమీ అంత బాగులేవంట. పేషెంట్స్ లే ఆన్ ఇన్ దేర్ ఓన్ ఎక్స్క్రిమెంట్ ఆన్ స్ట్రెచర్స్ స్ట్రూన్ త్రూ అవుట్ దర్ హాల్వేస్ మొత్తం కూడా అనమాట పేషెంట్స్ వాళ్ళ తాలూకా ఎక్స్క్రిమెంట్స్ అంటే ఏదనంటే ఇంకా అక్కడ వాళ్ళ విసర్జించినటువంటివన్నీ కూడాను వాళ్ళు ఇంకొకరు తీయడానికి కూడా లేని పరిస్థితుల్లో చాలా దయనీయమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. రోడెంట్స్ అండ్ బగ్స్ స్కరీడ్ పాస్ దెమ్. అక్కడ రకరకాల కీటకాలనండి, నలులనండి, పురుగులనండి వెంటాడుతూ ఉన్నాయన్నమాట మన సైనికులకి. సమ్ మెన్ హ్యావ్ ఓన్లీ ర్యాగ్స్ విత్ సాచురేటెడ్ బ్లడ్. రక్తం గడ్డకట్టుకుపోయినట్టుగా, ఘనీభవించుకుపోయినట్టుగా ఉన్నటువంటి సైనికులు గుడ్డపీలికలతో పడి ఉన్నారు కొందరు. ద మోస్ట్ బేసిక్ సప్లైస్ సచ్ యాస్ బ్యాండేజెస్ అండ్ సోప్ గ్రూ ఇంక్రీజింగ్లీ స్కేర్స్ యాజ్ ద నంబర్ ఆఫ్ ఇల్ అండ్ wounded స్టెడీలీ ఇంక్రీజ్డ్. గాయపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడాను, అనారోగ్యపడుతున్నటువంటి వాళ్ళందరూ ఎక్కువ అవుతున్న కొలది సప్లైస్ అందించలేకపోతున్నారు. అంటే సాయి అవసరాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ మనకి సప్లై చేసినటువంటి సరుకులు తక్కువ ఉన్నాయి. ఈవెన్ వాటర్ నీడెడ్ టు బి రేషన్. చివరికి వాటర్ కూడాను నీకు ఇంతే ఇస్తామనేటట్టుగా అనమాట అది కూడాను రేషన్ లాగా ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఒక 10 మగ్గులని లేకపోతే 2 జగ్గులని ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోర్ సోల్జర్స్ వేర్ డైయింగ్ ఫ్రమ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లైక్ టైఫాయిడ్ అండ్ కొలరా దాన్ ఫ్రమ్ ఇంజురీస్ ఇంకర్డ్ ఇన్ బ్యాటిల్. యుద్ధ రంగములో ఉన్నటువంటి గాయాల కంటే టైఫాయిడ్, కలరాతో చనిపోయినటువంటి అంటే ఇలాంటి అంటువ్యాధి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటువ్యాధులతో చనిపోయినటువంటి సైనికులు ఎక్కువగా ఉన్నారంట. ద హాస్పిటల్ వాజ్ వర్స్ దాన్ డాంటోస్ ఇన్ఫెర్నో. అంటే డాంటే కవి రాసినటువంటి ఇన్ఫెర్నో అంటే ఒక అగ్నిగోళం లాంటిది. అంటే నరక కోపం అంటే ఎలా ఉంటుందో దాని గురించి వర్ణించినటువంటి విధంగా హాస్పిటల్ అన్నటువంటిది ఉంది అని చెప్తున్నారు. దీని తర్వాత తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది, తప్పకుండా మీరు చూడండమ్మా ఈ పుస్తకంలో. When she noticed that the British officials would not cooperate her, Nightingale, with the help of her teammates, performed the duties of a cook, scavenger, housekeeper, washerwoman, storekeeper, and general dealer.
బ్రిటిష్ అఫీషియల్స్ ఎప్పుడైతే తనకి సహకారం సరిగ్గా అందివ్వట్లేదో తానే అన్ని పనులు చేయగలిగిందండి. ఏమిటది? కుక్ తానే, స్కావెంజర్ తానే. స్కావెంజర్ అంటే మన కాలువలు లేదా మురికి తీసినటువంటి వ్యక్తి. హౌస్ కీపర్ తానే, వాషర్ వుమెన్ తానే, అంటే తానే చాకలావిడిగా అంటే బట్టలు ఉతికే వ్యక్తిగా, స్టోర్ కీపర్ తానే, జనరల్ డీలర్‌గా తానే, అన్ని పనులు చివరికి ఇక మొదలుపెట్టింది తన తోటి అనుచరుల సహాయంతో. ఇన్ ద ఈవెనింగ్ షీ మూవ్డ్ త్రూ ద డార్క్ హాల్‌వేస్ క్యారీయింగ్ ఎ ల్యాంప్ వైల్ మేకింగ్ హెర్ రౌండ్స్ మినిస్టరింగ్ టు పేషెంట్ ఆఫ్టర్ పేషెంట్. ఇక్కడ మినిస్టరింగ్ అంటే ఒక్కొక్క పేషెంట్‌కి అనమాట తాను సేవలందించుకుంటూ, సూపర్వైజ్ చేసుకుంటూ, ఈ హాల్‌లో ఒక చిన్న దీపముతో అందరి మధ్యన కూడాను నడుస్తూ వెళ్తూ, వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వెళ్తుందంట మన ఫ్లోరెన్స్. The soldiers who were both moved and comforted by her endless supply of compassion took to calling her the lady with the lamp. మన ఫ్లోరెన్స్ అందించినటువంటి సేవలకు గాని, వారి పట్ల చూపినటువంటి దయార్ద్ర హృదయానికి గాని, వాళ్ళు ఈమెకు పెట్టినటువంటి పేరేమిటి అంటే, ద లేడీ విత్ ద ల్యాంప్. ఇప్పుడు అర్థమైంది కదా! ఆ చిన్న చిరు దీపం అనమాట. ఆమె పట్టుకున్నటువంటి చిరు దీపమే వీళ్ళ కళ్ళల్లో కూడాను కాంతులీనేటట్టుగా చేసింది. అదర్స్ సింప్లీ కాల్డ్ హర్ ద ఏంజెల్ ఆఫ్ ద క్రిమియా. మరి కొంతమంది ఆమెను ఏమన్నారంటే, క్రిమియా యుద్ధ రంగంలో దేవుడు పంపించినటువంటి దేవదూత అనేవారు కొందరు. Her work reduced the hospital's death rate by 2/3. సాధారణంగా మూడొంతుల్లో మూడొంతులు కూడా చనిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడాను, ఆమె అందించినటువంటి సేవల వలన హాస్పిటల్‌లో డెత్ రేట్ అన్నటువంటిది 2/3కి మూడొంతుల్లో రెండొంతులు ఆమె తగ్గించగలిగింది. అంటే మూడొంతులో ఒకంతు చనిపోయారు. ఇక రెండొంతులనైనా సరే ఆమె బ్రతికించగలిగింది. This humble lady was awarded the Order of Merit in 1907 for her herculean tasks and indefatigable energy. ఈ మహాతల్లి అందించినటువంటి సేవలకి గాను ఆమెకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ అన్నటువంటిది బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని 1907లో ఈమెకు అందించారు. దేనికోసం అందించారు? ఆమె అందించినటువంటి హెర్క్యులియన్ టాస్క్స్ అంటే బృహత్తరమైన పనులకి మరియు ఆమె ఇండెఫెటిగబుల్ ఎనర్జీతో అందించినటువంటి సేవలకి. మనం అంటాం కదా! మొక్కవోని దీక్షతో లేదా అలసట లేనటువంటి విధంగా అని ఇక్కడ ఇండెఫెటిగబుల్ ఎనర్జీ అంటే అలసట లేనటువంటి శక్తిని గుర్తించి ప్రభుత్వం ఈ అవార్డునిచ్చింది. షీ వాస్ ద ఫస్ట్ వుమెన్ టు రిసీవ్ సో హై అన్ ఆనర్. మహిళగా మొట్టమొదటి మహిళగా ఆమె అందుకుందంట ఈ అవార్డ్‌ని. ఇంకెవరు కూడా అది అందుకోలేదంట. షీ బ్రీత్డ్ హెర్ లాస్ట్ వెన్ షీ వాస్ 90. 90 ఏళ్ళకి ఆమె తుది శ్వాస విడిచింది. వెరీ ఫ్యూ ఇన్ దిస్ వరల్డ్ హావ్ వర్క్డ్ ఫర్ ఎ లార్జర్ అండ్ వర్తియర్ కాజ్. చాలామంది అనమాట అసలు వాస్తవంగా మాట్లాడుకుంటే ఒక విలువైనటువంటి పనిని చేపట్టినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో తక్కువ మంది ఉంటారు. అందులోనూ ఆమె చేపట్టినటువంటిది బృహత్తరమైనటువంటి, మహోన్నతమైనటువంటి కార్యం. అది కూడా ఎలాను తాను చేపట్టింది. వెరీ ఫ్యూ ఇన్ దిస్ వరల్డ్ హావ్ వర్క్డ్ ఫర్ ఎ లార్జర్ అండ్ వర్తియర్ కాజ్ ఇన్ ఎ ప్యూర్ స్పిరిట్ ఆఫ్ డ్యూటీ టువర్డ్స్ గాడ్ అండ్ కంపాషన్ ఫర్ మ్యాన్. మనిషి పట్ల మమకారము, దైవము పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తిగా ఆమె తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించింది. పర్సన్స్ లైక్ హర్ నెవర్ డై బట్ రిమైన్ ఇమ్మోర్టల్ ఇన్ ద టియర్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ డ్రాపింగ్ ఫ్రమ్ ద అగనైజ్డ్ ఐస్ ఆఫ్ ద వరల్డ్. ఫ్లోరెన్స్ లాంటి వ్యక్తులకి ఎప్పటికీ కూడా మరణం అనేది ఉండదు. ఆమె ఈ చనిపోతున్నటువంటి సైనికుల కళ్ళల్లో గాని, తీవ్రంగా గాయపడి కోలుకుంటున్నటువంటి సైనికుల యొక్క కళ్ళల్లో గాని, వేదనకి గురవుతూ ఉన్నటువంటి సైనికుల కళ్ళల్లో ఆమె ఎప్పటికీ కూడా నిలిచి ఉంటుంది. క్వెషన్స్ మీకు ఇలా కూడాను మీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్‌లో ఇలా కూడాను మనకొచ్చే ఛాన్స్ ఉందండి. క్వెషన్స్ మే బి ఆస్క్డ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్ టూ. డూ యూ కన్సిడర్ ఫ్లోరెన్స్ నైటింగేల్ యాస్ ఎన్ ఏంజెల్ సెంట్ బై గాడ్? ఇఫ్ సో, సబ్స్టాన్షియేట్ యువర్ ఆన్సర్ విత్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ అబ్రార్ మోషన్స్ ఫ్లోరెన్స్ నైటింగేల్. దేవుడు పంపించినటువంటి దేవదూతగా మీరు భావిస్తున్నారా ఫ్లోరెన్స్ నైటింగేల్‌ని? అలా అనుకుంటే నీ ఆన్సర్‌ని సమర్థించేటట్టుగా అబ్రార్ మోషన్స్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేటువంటి బయోగ్రఫికల్ ఎస్సే నుంచి ఎగ్జాంపుల్స్ ఇవ్వు. Poets are blindfolded to the evils and agonies of the world. Elucidate with reference to Florence Nightingale by Abrar Motion. ఈ ప్రాపంచిక బాధలన్నింటి నుండి కూడాను దూరంగా ఉంటుంటారు ఈ కవులు అని గాని, లేదా ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి లేదా ప్రపంచం అనుభవిస్తున్నటువంటి బాధలు, వేదనలన్నింటికి కూడాను కవులు కళ్ళు మూసుకొని ఉంటారు. వాళ్ళకి ఏమేమి కనబడవు అన్నటువంటి విషయాన్ని
మీరు కాస్త ఇక్కడ ఫ్లోరెన్స్ నైటింగేల్ తాలూకు ఎస్సేని ఆధారంగా చేసుకొని చెప్పండి. అంటే ఇందులో లార్డ్ టెనిసన్ అన్నమాట యుద్ధాన్ని కీర్తిస్తాడు తప్ప యుద్ధం వల్ల వచ్చే అనర్థాల గురించి ఆ మహానుభావుడు చెప్పడు. రాజులకు కావాల్సింది అదే కదా! పొగడ్తలే కదా! ఎలాబరేట్ ద హారబుల్ సిట్యుయేషన్ ఎట్ స్కుటారీ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ బేస్డ్ ఆన్ ఫ్లోరెన్స్ నైటింగేల్. స్కుటారీలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆ స్థితిగతుల గురించి వివరించండి. దో నైటింగేల్ డిసెండెడ్ ఫ్రమ్ ఎ నోబుల్ ఫ్యామిలీ, షీ చోజ్ నర్సింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్ విత్ ప్యాషన్. ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడాను నర్సింగ్‌ని ఒక అభిమానంతో, మమకారంతో ఆ వృత్తిని చేపట్టింది అనే విషయాన్ని చెప్పండి. మీరు ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. డూ యూ సపోర్ట్ హెర్ చాయిస్ అన్నటువంటిది ఇవ్వండి అని చెప్తున్నారండి. ఇవి మనకి ఈ విధంగా కూడాను క్వెషన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ భూషణ్.